హ్యావ్ యస్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు profitmaster.in. ఇవాళ 1st మే సాటర్డే అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఫస్ట్ చూసి తర్వాత మన మార్కెట్స్లో ఉన్న మేజర్ న్యూస్ చూద్దాం. అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ నిన్న కొద్దిగా వీక్నెస్ కనిపించింది. డౌ జోన్స్ ఒక 0.5% మేర కోల్పోయింది. S&P 500 ఆల్మోస్ట్ 7.75% మేర, నాస్డాక్ కూడా 0.85% మేర నిన్న కొద్దిగా అమ్మకాలు ఒత్తిడి చూసాము. మార్కెట్స్లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ యూఎస్ మార్కెట్స్లో నడుస్తుంది. అనూహ్యమైన లాభాల తర్వాత మేబీ మార్కెట్స్ ఇక్కడ కొద్దిగా ఒక పాస్ తీసుకుంటున్నాయి, ఒక బ్రేక్ తీసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అదర్ దాన్ దట్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఆ స్థాయిలో అటు నెగిటివ్ న్యూస్ కానీ పాజిటివ్ న్యూస్ కానీ ఏమి మనకు లేదు. ఎందుకంటే స్టెల్లార్ రిజల్ట్స్ని అటు యాపిల్ అండ్ గూగుల్, ఆల్ఫాబెట్ లాంటి కంపెనీస్ ఇవన్నీ కూడా ప్రకటించాయి. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంతగా మన మార్కెట్స్ని ప్రభావితం చేసేంత న్యూస్ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ ఇండియా నుంచి మే 4వ తారీఖు ఈ నెల 4th నుంచి ఇండియా నుంచి ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ని యూఎస్ ప్రకటించింది. అంటే ఇండియా నుంచి ఫ్లైట్స్ కానీ లేకుంటే ఇండియా నుంచి ప్యాసింజర్స్ కానీ రావడాన్ని దాదాపుగా పూర్తి స్థాయిలో నిషేధించిందని చెప్పలేం కానీ బట్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. అంటిల్ అన్లెస్ ఎమర్జెన్సీ ట్రావెల్ తప్ప రెగ్యులర్ ట్రావెల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేసులు దాదాపు రోజుకి 4 లక్షల స్థాయికి చేరుకోవడం అండ్ మరణాలు కూడా అధికారిక లెక్కల ప్రకారమే 4,000 స్థాయికి రోజుకు చేరుకున్నాయి. అనధికారికంగా అయితే దీని లెక్కలు కనీసం 7-8 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనడంలో కూడా ఎలాంటి సందేహం అయితే లేదు. బట్ అక్కడ వాళ్ళ దేశంలో రెస్ట్రిక్షన్స్ పెట్టడము, ఎందుకంటే అక్కడ ఇప్పుడిప్పుడు మెల్లగా సర్దుకుంటుంది కాబట్టి మళ్ళీ ఈ కొత్త వైరస్ మళ్ళీ వాళ్ళ దేశానికి వస్తే వాళ్ళు ఇబ్బందులు పడతారేమో అన్న ఉద్దేశం కూడా అయిండొచ్చు. అండ్ యుఎస్ఎయిడ్ నిన్న మన దేశానికి అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనుకోవచ్చు, ఏజెడ్ వ్యాక్సిన్స్, అవసరమైన మెడికల్ డివైజెస్ ఇవన్నీ కూడా నిన్న సరఫరా చేసింది. అండ్ ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో స్టేట్స్ విత్ హై కేసు లోడ్ టు స్టార్ట్ డ్రైవ్ ఇన్ లిమిటెడ్ మేనర్. సో ఇప్పుడు ఈ రోజు నుంచి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. అయితే చాలా రాష్ట్రాల్లో అధిక శాతం రాష్ట్రాల్లో వ్యాక్సిన్స్ కొరత ఉంది. కాబట్టి ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వయసులో నిర్దేశిత వయసులో ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇస్తాయో చెప్పడం కష్టం. యాజ్ ఆఫ్ నో అయితే అధిక కేసులు ఉన్న మహారాష్ట్ర లాంటి వాటిల్లో లిమిటెడ్ అంటే అత్యల్ప స్థాయిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలు పెట్టబోతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, రాజస్థాన్, హర్యానా టు కవర్ సర్టెన్ డిస్ట్రిక్ట్స్ టుడే అండ్ టుమారో. ఈరోజు రేపు ఈ చెప్పిన రాష్ట్రాలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో పాల్గొనబోతున్నాయి. అండ్ సుప్రీంకోర్టు వాంట్స్ సెంటర్ టు ఎన్ష్యూర్ జాబ్స్ ఫర్ ఆల్ అట్ లోయర్ ప్రైజెస్. సో తక్కువ ధరలకు అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అండ్ దీనికి తోడు ప్రభుత్వం ధరలు నిర్ణయించాలి, కంపెనీలు ధరలు నిర్ణయించే స్థాయికి ఉండకూడదు, ఆ ఆధిపత్యం అనేది ప్రభుత్వం చేతిలో ఉండాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ స్టార్ట్ 18+ వ్యాక్సినేషన్స్. ఈ రోజు నుంచి మ్యాక్స్, ఫోర్టిస్, అపోలో ఈ 3 ప్రధాన చైన్ హాస్పిటల్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలు పెట్టబోతున్నాయి. ఫోర్టిస్ నార్త్ ఇండియాలో మొదలు పెడితే అపోలో హాస్పిటల్స్ తన చైన్ హాస్పిటల్స్లో ఇవాళ నుంచి వ్యాక్సినేషన్ మొదలు పెట్టబోతున్నాయని చెప్పి ప్రకటించాయి. అయితే ఎంతవరకు వ్యాక్సినేషన్ వాళ్ళ దగ్గర ఉంది, ఎంతమందికి సపోర్ట్ చేయగలన డీటెయిల్స్ యాజ్ ఆఫ్ నో తెలియకపోయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి అయితే కొద్ది గొప్ప డ్రైవ్ మొదలు కాబోతోంది. అండ్ రిలయన్స్ నెట్ ప్రాఫిట్ మోర్ దాన్ డబుల్స్ టు 14,995 crores ఇన్ Q4. సో ఇది మేజర్ న్యూస్ నిన్నంతా కూడా ఆఫ్టర్ మార్కెట్ వచ్చిన రిజల్ట్స్. ఇది రెవెన్యూ 13.6% వృద్ధి చెంది 1,72,095 కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని ఈ సంస్థ ప్రకటించింది. కంపెనీ బీట్స్ స్ట్రీట్ వ్యూ ఎయిడెడ్ బై రివైవల్ ఇన్ సెకండ్ హాఫ్, ఎక్సెప్షనల్ గెయిన్స్ ఇన్ క్వార్టర్. ఈ క్వార్టర్లో ఎక్సెప్షనల్ గెయిన్స్ రావడం కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్కి కలిసి వచ్చింది. అనలిస్టుల అంచనాల కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్ అన్నట్టు అన్ని రంగాల్లో కలిసి రావడం, అటు ఆయిల్ అండ్ కెమికల్స్ బిజినెస్, జియో అండ్ రిలయన్స్ రిటైల్ ఇవన్నీ కూడా కలిసి రావడం రిలయన్స్కి ఓవరాల్ పర్ఫార్మెన్స్లో, ఓవరాల్ గ్రోత్లో దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో మోస్ట్లీ ఇదే అంశాలు. ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో రిలయన్స్ Q4 టేక్ అవేస్ పరంగా చూస్తే రిలయన్స్ జర్నీ ఇది లాస్ట్ ఒక 4-5 years నుంచి. అండ్ గతంలో 6.11 లక్షల కోట్ల రూపాయల ఉన్న రెవెన్యూ 40,000 కోట్ల రూపాయలు, దాదాపు 39,000 కోట్ల రూపాయల ఆదాయ నికర లాభం. ఇప్పుడు
రెవెన్యూ తగ్గింది, బట్ నెట్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో 49,000 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని అనౌన్స్ చేసింది. 4.86 lakh crores ఆఫ్ రెవెన్యూని ఓవరాల్గా ఈ ఫినాన్షియల్ ఇయర్లో రిలయన్స్ అనౌన్స్ చేసింది. అండ్ న్యూ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ రెండు, అంటే గతంలో ఉన్న ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ బాగా పర్ఫామ్ చేసింది. ఈసారి మిగిలిన న్యూ ఏజ్ బిజినెసెస్ లైక్ రిలయన్స్ జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ లాంటివి కూడా కలిసి వచ్చాయి. అయితే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొన్ని మెట్రిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ఆర్పూస్ తగ్గాయి. ఒకటి యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ కాస్త 8% దాకా క్షీణించింది. ఎందుకంటే ఈ ఐసీయూ దీనికి కారణం అని చెప్పి కంపెనీ చెప్తోంది, ఇంటర్ కనెక్టివిటీ యూసేజ్ ఛార్జెస్ అని. బట్ ఇంకా దాని మీద కొద్దిగా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. రిలయన్స్ రిటైల్ బిజినెస్ ఆల్రెడీ ఫీలింగ్ కోవిడ్ హిట్. సో గతంలో ప్రీ కోవిడ్ లెవెల్స్ స్థాయిలతో పోలిస్తే 88% మాత్రమే ఈ మార్చ్ క్వార్టర్లో చేరుకుంది. మళ్ళీ లాక్డౌన్ అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా కూడా అధిక శాతం లాక్డౌన్స్లోనే మగ్గింది. లాస్ట్ ఒక 2 to 3 months నుంచి మళ్ళీ మహారాష్ట్ర లాంటి ప్రధాన మార్కెట్స్లో వీళ్ళకి లాక్డౌన్స్ లాంటివి, లేకుంటే కేసుల సంఖ్య పెరగడం, ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిణామంగా ఉన్నాయి రిలయన్స్ రిటైల్కి. ఓవరాల్గా షేర్ చూస్తే ఎప్పుడైతే మేజర్ న్యూస్ వచ్చిందో, అంటే ఫేస్బుక్ ఇన్వెస్ట్మెంట్, మొబదాలా అండ్ సిల్వర్ లేక్, గూగుల్ ఇలా కంపెనీస్ వివిధ స్థాయిలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల స్టాక్ ప్రైస్ వచ్చింది. బట్ ఇక్కడ మేజర్ న్యూస్ ఏది లేదు, అందుకే ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. జియో మార్ట్ కూడా మెల్లిమెల్లిగా తన బేస్ను పెంచుకుంటుంది, ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలు పెంచుకుంటుంది. యూఎస్ ట్రాఫిక్ కొద్దిగా పెరుగుతుంది. ఇంకా ఇది చాలా క్యాచప్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫ్యూయల్ డిమాండ్ ఇంకా అంతంత మాత్రంగానే ఉంది, ఎందుకంటే బయట డిమాండ్ బాగా తగ్గింది. అయితే జెట్ ఫ్యూయల్ మాత్రం బికాజ్ కార్గో అనుకోవచ్చు, వాటి వల్ల జెట్ ఫ్యూయల్కి డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టు రిలయన్స్ చెప్తుంది. అండ్ ఓల్డ్ ఎకానమీ ఆర్ న్యూ, రిలయన్స్ రెవెన్యూ స్ట్రీమ్స్ లుక్ రెసిలియంట్. ఆల్ బిజినెస్ వర్టికల్స్ పుట్ అప్ ఎ స్ట్రాంగ్ మార్చ్ క్వార్టర్ షో కీపింగ్ వాల్యుయేషన్స్ హై అండ్ అట్రాక్టింగ్ ఎఫ్పిఎస్. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇంకా రిలయన్స్ మీద ఫోకస్ని ఎక్కువగా పెంచే ఉన్నారు. మార్చ్ డేటా బట్టి చూస్తే ఇప్పుడు ఫారిన్ హోల్డింగ్ దాదాపు 25.64% ఉంది. సో ఇప్పుడు రిలయన్స్ లాంటి పటిష్టమైన కంపెనీస్ని అండ్ గ్రోత్ని ప్రెడిక్ట్ చేసే కంపెనీస్ మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ పెట్టున్నారు. ఎందుకంటే ఈ టైంలో రిస్క్ తీసుకునేందుకు వాళ్ళు కూడా ధైర్యం చేయకపోవచ్చు కాబట్టి. ఓవరాల్గా ద బాటమ్ లైన్ 129%, అంటే లాస్ట్ క్వార్టర్ ఒక వీక్ క్వార్టర్ అది. అంటే మనం కంపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసుకున్నట్టయితే లాస్ట్ క్వార్టర్ని ఈ క్వార్టర్ని కంపేర్ చేయలేము. సాధారణంగా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏ క్వార్టర్ బాగా ఉంటుందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. అంటే సీక్వెన్షియల్ క్వార్టర్స్ అంటాం కదా, అంటే Q3 బాగా ఉంటే దాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తాయి. లేదంటే లాస్ట్ ఇయర్ క్వార్టర్లో ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూసినప్పుడు లాస్ట్ క్వార్టర్ బాగుంటే దాన్ని బేస్ చేసుకొని చూపిస్తాయి. ఈసారి లాస్ట్ క్వార్టర్ బేస్ చేసుకుంటే, ఎందుకంటే బాగా తక్కువ ఉంటే దాని నుంచి అనూహ్యమైన గ్రోత్ కనిపిస్తుంది కాబట్టి లాస్ట్ ఇయర్ క్వార్టర్ని బేస్ చేసుకొని ఈసారి రిలయన్స్ చెప్తుంది. బట్ ఓవరాల్గా కూడా లాస్ట్ 10 quarters పరంగా చూస్తే 8 quartersలో అనలిస్టుల అంచనాల కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ని రిలయన్స్ చూపించిందని చెప్పుకోవచ్చు. అండ్ ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ కూడా మెరుగ్గానే పర్ఫామ్ చేస్తూ వస్తుంది. అండ్ ఇటువైపు కస్టమర్ బిజినెస్ అండ్ అంటే కస్టమర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయిన మొబైల్ ఫోన్స్, డేటా, ఈ స్పెక్ట్రమ్ సంబంధించి రిలయన్స్ రీటైల్కి సంబంధించి ఇవన్నీ కూడా మెరుగైన పర్ఫార్మెన్స్ని చూపిస్తూ వచ్చాయి. యాజ్ ఆఫ్ నో 21.34 1 year ఫార్వర్డ్ అర్నింగ్స్తో ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ రిలయన్స్ రీటైల్ గురించి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే రిలయన్స్ రీటైల్ 45% దాకా నెట్ ప్రాఫిట్లో జంప్ వచ్చింది. అండ్ రెవెన్యూస్ కూడా ఒక 23% దాకా పెరిగాయి. యాజ్ ఆఫ్ నో మనకి ఫోర్త్ క్వార్టర్లో 2,247 కోట్ల రూపాయల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. రెవెన్యూ 47,064 కోట్ల రూపాయల రెవెన్యూ ఉంది. ఓవరాల్గా ఈ ఇయర్ పరంగా మొత్తం చూసుకున్నట్టయితే 5,481 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ని రిలయన్స్ రీటైల్ ప్రకటించింది. అండ్ రెవెన్యూలో 3.3% క్షీణత ఉంది. 1,57,629 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రకటించింది. అయితే ఇది కాస్త వీక్గా ఉన్నప్పటికీ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే ఈసారి 800 పైగా కొత్త స్టోర్స్ని, అంటే ఇలాంటి టఫ్ టైంలో కూడా కొత్త స్టోర్స్ని స్టార్ట్ చేయడం అనేది ఈ కంపెనీకి బాగా కలిసి వచ్చిన అంశం. సో ఇట్లాంటివన్నీ కూడా మేబీ రాబోయే రోజుల్లో, రాబోయే క్వార్టర్స్లో మెరుగైన పనితీరును కనబరిచేందుకు ఆస్కారం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడు 12,000 అవుట్లెట్స్
రిలయన్స్ ఖాతాలో చేరాయి. రిలయన్స్ రిటైల్ ఓపెన్డ్ 1456 స్టోర్స్ ఇన్ ద ఇయర్. ఓవరాల్ ఈ ఇయర్లో 1500 స్టోర్స్ దాకా ఏర్పాటు చేస్తే ఈ క్వార్టర్లోనే దాదాపు 800 స్టోర్స్ వరకు కొత్తగా ఓపెన్ చేయడం చూసాం. సో రిలయన్స్ రిటైల్ కూడా ఫోకస్లో ఉండబోతోంది. ఆఫ్ మార్కెట్ షేర్స్ ప్రస్తుతం అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా అయితే రిలయన్స్ మెరుగైన పర్ఫార్మెన్స్నే చూపించింది ఈ క్వార్టర్లో. బట్ దీన్ని మార్కెట్స్ ఏ విధంగా డైజెస్ట్ చేసుకుంటాయి చూడాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ అటు జియో కొద్దిగా వీక్గా ఉంది. రిలయన్స్ రీటైల్ ప్రీ కోవిడ్ స్థాయిలకు చేరుకోలేదు ఇంకా. బట్ మెరుగైన పర్ఫార్మెన్స్ కాస్త గుడ్ షో అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు అటు O2C బిజినెస్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ మెరుగ్గానే ఉంది. బట్ మార్కెట్స్ ఇప్పుడున్న కండిషన్స్లో దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందని చూడాలి. బట్ ఓవరాల్గా అయితే ఒక పాజిటివ్ పర్ఫార్మెన్స్ రిలయన్స్ నుంచి. నజారా, మెట్రో హెల్త్ ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్స్ రైజ్ ఐబ్రో. సో అనూహ్యంగా ఈ నజారా అండ్ మెట్రోపోలిస్ హెల్త్ రెండు ఎలాంటి ఇది అనౌన్స్ చేయకుండా, అంటే సెబీ నిబంధనలకు తగ్గట్టు ముందు డేట్ అనౌన్స్ చేయడము, దీనికి సంబంధించి ఎర్నింగ్స్ ప్రకటించాలని దానికి సంబంధించి అలా చేయకుండా డైరెక్ట్గా జస్ట్ బిజినెస్ అప్డేట్ అన్న పేరుతో ప్రాఫిట్ నెంబర్, రెవెన్యూ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ నెంబర్స్ని అనౌన్స్ చేయడం బట్టి చూస్తే కొద్దిగా ఏదో గందరగోళ పరిస్థితి ఏదో ఉందేమో అన్న ఒక ఆందోళన ఉంది. నజారా అండ్ మెట్రోపోలిస్ హెల్త్ కేర్కి సంబంధించి ఈ రెండు కంపెనీలు అలాగే ఈసారి రిజల్ట్స్ని అనౌన్స్ అయితే చేశాయి. ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బదులు జస్ట్ బిజినెస్ అప్డేట్ అన్న పేరుతో ప్రకటించాయి. సాధారణంగా అయితే ఒక బోర్డు మీటింగ్ అనౌన్స్ చేయాలి, మ్యాండేటరీ అనౌన్స్మెంట్, అది డేట్ టు అప్రూవ్ ద రిజల్ట్స్. సో ఒక డేట్ ముందే అనౌన్స్ చేయాలి రిజల్ట్కి సంబంధించి. ఇలా ఒక ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. దానికి భిన్నంగా ఈ రెండు కంపెనీలు అనౌన్స్ చేయడం బట్టి చూస్తే మార్కెట్ దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది చూడాలి. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ Q4 ప్రాఫిట్ దాదాపు 3 రెట్లు పెరిగింది. ఓవరాల్గా ప్రొవిజన్స్ 24% తగ్గడం దీనికి ప్రధానమైన కారణంగా ఉంది. ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ పరంగా చూస్తే 926 కోట్ల రూపాయల నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. గతంలో ఇదే క్వార్టర్లో 315 కోట్ల రూపాయల లాభాన్ని ప్రకటించింది. ప్రొవిజన్స్ తగ్గడం అనేది ఈ కంపెనీకి, ఈ బ్యాంక్కి మెయిన్ రీజన్. ఈ స్థాయిలో గ్రోత్ కనపరచడానికి. అండ్ ఫోర్టిస్ గురించి, అపోలో గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫాసీ గారు చెప్తున్నారు, సో విరాలజీ స్పెషలిస్ట్ తను, ప్రపంచం మెచ్చిన విరాలజిస్ట్ తను. సో లాక్డౌన్ పెట్టండి, లాక్డౌన్ పెట్టి మెల్లగా అప్పుడు మీరు ఇలాంటి మెజర్స్ అన్ని తీసుకున్నట్టయితే సాధ్యమైనంత త్వరగా ఈ కేసులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అని ఆయన సూచిస్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో వ్యాక్స్ 3.0, హాస్పిటల్స్, స్టేట్స్ రెడీ ఫర్ ఎ స్లో స్టార్ట్. ఓకే. అండ్ రిలయన్స్ ప్రాఫిట్ మోర్ దాన్ డబుల్స్ టు 13,227 crores ఇన్ Q4. మనం ఆల్రెడీ రిలయన్స్ గురించి చాలా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మార్కెట్స్ స్లైడ్ 2% యాజ్ కోవిడ్ రిస్క్ హైటన్. సో FPIs పుల్అవుట్ చేస్తున్నారు డబ్బుల్ని. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్ లాంటి కంపెనీస్. FIs ఇప్పటిదాకా 3,465 కోట్ల రూపాయల మేర నెట్స్ ఫ్రైడే రోజున సెల్ చేశారు. వాళ్ళుగా నెట్ సెల్లర్స్ కానీ ఉన్నారు ఇప్పటి వరకు వీళ్ళు చూడాలి. అండ్ సెల్ ఇన్ మే అండ్ గో అవే, నాట్ ఫ్రమ్ ఏ 9-month పర్స్పెక్టివ్. సాధారణంగా ఒక ఫ్రేజ్ మార్కెట్స్లో ఉంది, సెల్ ఇన్ మే అండ్ గో అవే అని. బట్ ఈసారి అలాంటి సెల్లింగ్ ఏదన్నా వస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది కొనుగోలు చేయడానికి. సో మంచి స్టాక్స్ని, క్వాలిటీ స్టాక్స్ని, మంచి లార్జ్ క్యాప్ స్టాక్స్ని, లేదంటే మంచి ఫండమెంటల్స్ ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది. ఎందుకంటే కరోనా ఇష్యూ అనేది మేబీ ఇంకొక 1 or 2 months కొద్దిగా ఇబ్బంది పెడితే పెట్టచ్చు. బట్ ఇప్పటివరకు ఇచ్చిన మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏజెన్సీస్, బ్రోకింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా మన గ్రోత్ రేట్ని అబోవ్ 9%, అట్లీస్ట్ 8% పైగానే ఉండొచ్చు అని చెప్పి అంచనా కడుతూ వస్తున్నాయి. కొన్ని బ్రోకింగ్ కంపెనీస్, కొన్ని రీసెర్చ్ ఏజెన్సీస్ అబోవ్ 10% కూడా డబుల్ డిజిట్ గ్రోత్ని కూడా సూచిస్తున్నాయి. కాబట్టి మేబీ ఈ క్వార్టర్ మనకి ఇబ్బంది పడ్డా కూడా తర్వాత మళ్ళీ మనం గ్రోత్ ఫేజ్లో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ ఇప్పుడు ఈ మనకి వెస్ట్ బెంగాల్లో కానీ మిగిలిన ప్రాంతాల్లో కొద్దిగా ఈ ప్రభుత్వం పట్టు సాధించినా కూడా మరింత మెరుగైన పనితీరును కనబరిచే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కలిసి వస్తాయి. కాబట్టి సో ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు మంచి స్టాక్స్ని, క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అంటే ఇలాంటి క్వాలిటీ స్టాక్ సెలెక్షన్లో ప్రాఫిట్ మాస్టర్ టీమ్ మీకు మద్దతుగా నిలుస్తూ వస్తుంది. వెల్త్ క్రియేటర్స్ అన్న ప్యాక్ ఉందన్న సంగతి మీ అందరిలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ వెల్త్ క్రియేటర్స్ ప్యాక్లో ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ని మంత్లీ 1 or 2 క్వాలిటీ స్టాక్స్ని మీకు
సూచిస్తారు. అందులో అయితే ఎప్పుడు ఎంట్రీ ప్రైస్తో పాటు ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఒకవేళ రిజల్ట్స్ బాగున్నా బాగాలేకపోయినా స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చా, లేదంటే అక్యుములేట్ చేసుకోవచ్చా అన్న అప్డేట్స్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అంతూ ఉంటాయి. కాబట్టి సో ఇలాంటి సర్వీస్ మీకు బాగా ఉపయోగపడుతుంది క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో. ఫండమెంటల్లీ వెల్ రీసెర్చ్డ్ స్టాక్స్ చెప్పడంతో పాటు వాటిని ఎక్కువగా అనలిస్టులు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ మీకు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. ఎస్ బ్యాంక్ లాస్ వైడెన్స్ టు 3,788 crores యాజ్ ప్రొవిజన్స్ రేస్. సో ప్రొవిజన్స్ పెరగడం వల్ల ఎస్ బ్యాంక్ మళ్ళీ నష్టాల్లోకి జారుకుంది. 3,778 కోట్ల రూపాయల నికర నష్టాన్ని బ్యాంక్ ప్రకటించింది. గత క్వార్టర్లో అంటే Q3లో దాదాపు 130-140 కోట్ల రూపాయల లాభాన్ని బ్యాంక్ ప్రకటించిన తర్వాత సో మేబీ కొద్దిగా కోలుకుంటుందేమో. 151 crores ఆఫ్ ప్రాఫిట్ని ప్రకటించింది. దీంతో మేబీ బ్యాంక్ ఏమైనా రివైవ్ అవుతుందేమో అనుకుంటున్న తరుణంలో మళ్ళీ గతంతో కంటే ఎక్కువ లాస్ని ప్రకటించింది. ఎన్పిఎస్ భారం కూడా కొద్దిగా తగ్గింది. 16.8 నుంచి 15.41 పెరిగినప్పటికీ ప్రొవిజన్స్ బాగా బ్యాంక్కి దెబ్బతీసాయి. ఓవరాల్గా అయితే మళ్ళీ ఎస్ బ్యాంక్ మీద ఆందోళన పెరిగింది. మ్యారికో కూడా నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 14% దాకా, రెవెన్యూ 34% దాకా పెరిగింది బికాస్ ఆఫ్ లో బేస్. టాటా పవర్ ఐపీఓకి రాబోతోంది. దాదాపు 3,500 కోట్ల రూపాయల మీద ఐపీఓ ఉండొచ్చు అని చెప్పి రెన్యూవల్ ఎనర్జీ బిజినెస్ స్పెసిఫిక్గా ఈ బిజినెస్ మీద ఒక ఫోకస్ తీసుకొస్తే ఐపీఓకు రావాలన్న ఆలోచనలో టాటా పవర్ ఉంది అని ఒక వార్త కూడా చూస్తున్నాం. 3,500 crores ఆఫ్ ఐపీఓ ఇది మేజర్ న్యూస్. సో మీ అందరినీ పదే రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.